హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? మీరు అనుకుంటున్నారా ఏంది బంగారు బిడ్డ ఈరోజు ఏదో పద్ధతిగా వేపపోతా కోస్తుంది అనేసి. ఈరోజు ఉగాది కదా, అందుకనేసి నేనే ఉగాది పచ్చడి చేస్తాను అనేసి మా ఇంటి పక్కన వేప చెట్టు ఉంటే ఇది మా చెట్టే, మిద్దెక్కితే అందుతుంది వేపపోత. అందుకని వేపపోత కోసం వచ్చాం. నిండుగా ఎంత బాగుందో అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకొని ఇంకైతే యుద్ధానికి అయితే సిద్ధమైపోయాను. మా అమ్మకి చెప్తున్నాను బాగుందా బాగొస్తుందా వీడియో అది ఇది అని. అట్లాగా హ్యాండ్స్ మూమెంట్ ఇస్తున్నాను. ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ ఒక పీట పెట్టుకొని పీటలో పెట్టేసుకొని అయితే కింద కూర్చున్నాను పద్ధతిగా. కింద కూర్చోవడం కష్టమైంది కొద్దిసేపు అయితే. తర్వాత ఏదో ఒకటి చేసి పెద్ద యుద్ధమే చేసి అయితే కూర్చున్నాను. ఫస్ట్ అయితే ఇంకా నేను మామిడికాయ అయితే కట్ చేస్తున్నా. ఏంది హాఫే ఉందనుకోవచ్చు. పక్కన వాళ్ళకి మామిడికాయ లేదనే తలకి హాఫ్ వాళ్ళకి ఇచ్చేసి హాఫ్ అయితే మేము తీసుకున్నాము. ఉగాది పచ్చడిలో నాకు నచ్చే పదార్థం అంటే మామిడికాయ. పుల్లగా ఉంటుంది, కొంచెం వగరుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఉదయం చేసేస్తే కనిపిస్తుంది కదా, దబ్బర్ గిన్నె నిండుగా చేస్తాము. చేసి ఇంకా సాయంత్రం వరకు దాన్ని అంత తేల్చేస్తాను. నేనే తింటాను, మా అమ్మ మా నాన్న ఒక్కొక్క స్పూన్ తింటారు అంతే. తర్వాత అయితే నేనే తినేస్తాను. ఫస్ట్ అయితే మామిడికాయ కోసేసి, ఆ మామిడికాయ కొయ్యడం కూడా సరిగా రావట్లేదు, పెద్ద పెద్ద ముక్కలు కోస్తున్నాను. మా అమ్మ ఏమో చిన్న చిన్నవి కొయ్యాలి అని చెప్తుంటే ఎట్లో కట్లాలే ఎట్ట కోస్తే ఏముంది నేనే కదా తినేది అనేసి పెద్ద పెద్ద ముక్కలు అయితే కోస్తున్నాను. అవి కొయ్యడం కూడా చాలా కష్టమైంది. నాకు మన తెలుగు పండగల్లో బాగా నచ్చినవి రెండు పండుగలు. ఒకటి వచ్చి వినాయక చవితి, ఒకటి వచ్చేసి ఈ ఉగాది. ప్రతి ఉగాదికి నేనే ఉగాది పచ్చడి చేస్తాను. ప్రతి వినాయక చవితికి నేనే నా చేత్తో మట్టి వినాయకుడిని అయితే చేస్తాను. ఈ రెండు బాగా ఇష్టము. ఇంకైతే నేను మామిడికాయలు కోసేసి దాంట్లో వేసేసుకున్నాను. ఆ గిన్నె నిండుగా అయితే చేశాను. మనకి ఉగాది అనేది న్యూ ఇయర్ కదా, అందుకనేసి ఆ రోజు కొంచెం యాక్టివ్గా ఉంటే సంవత్సరం మొత్తం యాక్టివ్గా ఉంటానని పెద్ద ఫీలింగు. అందుకని ఆ రోజు అయితే 6కే నిద్ర లేచి, మామూలుగా అయితే 10:30కో 9కి మీటింగ్ ఉందంటే 8:25కి అలారం పెట్టుకొని లేచే టైపు. అట్లాంటి దాన్ని ఈరోజు అయితే 6:30కి లేచేసి తలస్నానం చేసేసి నేనే చేస్తాను అనేసి ఉగాది పచ్చడికి అన్నీ అయితే పెట్టేసుకొని తెగ స్టంట్లు అయితే చేస్తున్నాను. ఆ పచ్చిమిరపకాయ అయితే అవి కూడా పెద్ద పెద్ద బరి కోసేసాను. అవి కూడా కొంచెమే వేసాను, ఎందుకంటే నేనే తినాలి కదా, తర్వాత కారం ఎక్కువ అవుతుందని. మామిడికాయ వేసిన తర్వాత ఇంకా అరటికాయ వేపపూత కొంచెం వేసాను. అది కూడా మనకి ఇష్టం ఉండదు కదా, మనకి నచ్చినవి బాగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాం, నచ్చినవి అట్లా పెడతాము అంతే కదా. వేపపూత కొంచెం వేసేసి బాగా కలిపేసాను. తర్వాత అయితే ఇంకా కొంచెమే వేసాను కదా, ఇంకొంచెం వెయ్యి మరీ చేదు అనేది కొంచెం తెలియాలి అనేసి అమ్మ అనే తలకి మళ్ళీ ఇంకొంచెం వేసాను. తర్వాత అయితే సాల్ట్ కొంచెం వేసాను. సాల్ట్ అన్నీ సరిపోయినాయి. కాకపోతే నేను చాక్తో కోసాను. మా అమ్మ బెల్లము పచ్చడి మంటతో దంచుకొని వేసుకో అనేసి అంటే మనకు బద్ధకం కదా, లేయలేక చాక్తోనే కట్ చేశాను. అందుకని కొంచెమే వేసాను. అది స్వీట్ సరిపోలేదు. ఆ చింతపండు కొంచెం ఎక్కువ వేసే తలకి ఆ స్వీట్ అనేది సరిపోలేదు. తర్వాత మా అమ్మ స్వీట్ తక్కువ ఉంది అనేసి చక్కెర అయితే కలిపింది. ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం అంటారు కదా, మనకైతే ఏ రుచికి ఏంటో మీనింగ్ అయితే తెలియదు కాబట్టి నేనైతే అన్నీ వేసేసాను. షడ్రుచులు అయితే వేసాను: ఉప్పు, కారం, పులుపు, తీపి, వగరు, చేదు, అట్లాగా 6 రుచులు అయితే వేసేసాను. ఇంకా కొంచెం చింతపండు ఎక్కువైనట్టుంది. మా అమ్మ చక్కెర వేసిన తర్వాత చింతపండు అనేది టేస్ట్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది. ఆ చింతపండు చూడండి తెగ చేసేస్తున్నాను. ఫైనల్గా అయితే వేసేసి ఇంకంతా కలిపేసి దేవుడికైతే పూజ చేసేసుకున్నాను. ఫాస్ట్గా అయితే పూజ చేశాను. ఈ ఉగాది పచ్చడి చేస్తా నాకు అనిపించింది, నేను ఒకవేళ ఇంటికి రాకుండా ఉంటే ఈ టైంకి హాస్టల్లో ఉండేదాన్ని. నిద్రమొహం వేసుకొని తూగుతూ అట్లా ఉండేదాన్ని. లేచి తినేసి మళ్ళీ పడుకొని ఉండేదాన్ని. ఇక్కడ ఇంటికి రాగానే ఫుల్ యాక్టివ్ అయిపోయాను. లేడి పిల్లలాగా చలాకీగా ఉగాది పచ్చడి అయితే చేసేసాను. మా అమ్మ అంటుంది ఇంకా కలిపించాలే, ఇంక అన్నీ బాగానే ఉన్నాయి, ఇంకెళ్ళి పూజ చేసేపో, ఇప్పటికే లేట్ అయింది, నీ వీడియో పిచ్చి నువ్వు అది ఇది అనింది. ఫైనల్గా అయితే చేసేసాను. ఫైనల్గా చేసేసి పూజ అయితే చేసేసుకోవడానికి స్టార్ట్ అయ్యాను. ఇవన్నీ మా ఇంట్లో పూలు, మామిడాకులు ఇవన్నీ మా ఇంట్లోనే ఉంటాయి. నాకు మా నాన్నకి చెట్లు అంటే చాలా ఇష్టము. చెట్లు ఎక్కువ పెంచేస్తుంటాం మా ఇంట్లో. ఇంకా పూలన్నీ కోసుకొని మా దేవుళ్ళకైతే పూజ చేసేసాము. పూజ చేసి టెంకాయ కొట్టేసి అప్పుడు ఇంకా నేను తినడానికైతే వెళ్ళిపోయాను.
పూజ అయిపోగానే దోస, చికెన్ ఏయమా అంటే లేదు లేదు ఫస్ట్ ఉగాది పచ్చడి తినేసి అప్పుడు తిను అన్నది. ఇంక వెళ్ళి దేవుడి దగ్గర ఉన్న ఉగాది పచ్చడి తెచ్చుకొని ఫస్ట్ మనమే రిబ్బన్ కటింగ్ చేస్తున్నాము. ఆ ఉగాది పచ్చడి మొత్తం ఒక చిన్న బౌల్‌లో యేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నాను అని చెప్పి అయితే వేసుకున్నాను. చెప్పాను కదా మీకు కొంచెం స్వీట్‌నెస్ అయితే తక్కువైంది. మా అమ్మ నేను తినేసిన తర్వాత చక్కీ కలిపేసింది. చూడండి ఎట్లా చేసుకుంటున్నా కడుప చేపల చెరువా అనుకోవచ్చు మీరు. నాకేం కాదు, నేను ఎంత తిన్నా బాగానే తింటాను ఈ ఉగాది పచ్చడి. నాకైతే ఏం హెల్త్ ప్రాబ్లం అయితే రాదు. ఫస్ట్ అయితే మామిడికాయ అలాగే అరటికాయ ఒక దెబ్బ తీసుకొని కొంచెం రసం తీసుకొని అయితే తిన్నాను. పర్లేదు బాగానే ఉంది. మనం చేసాం కదా, మన చేత్తో చేసింది అమృతం కదా. ఫస్ట్ అయితే తినేసి తర్వాత మా అమ్మకు ఒక స్పూను, మా డాడీకి ఒక స్పూన్ పెట్టాను. మా అమ్మ నేను ఇది తిన్న తర్వాతే నీకు దోశ చికెన్ పెడతాననేసి తినేసిన తర్వాత నాకు దోశ చికెన్ పెట్టింది. మన తెలుగు సాంప్రదాయంలో తెలుగు పండగలో ప్రతి పండక్కి ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి అంటే ఇది మనకి న్యూ ఇయర్, తెలుగు న్యూ ఇయరు. సో న్యూ ఇయర్లో మనం మన లైఫ్లో ఉండే హ్యాపీనెస్సు అలాగే సాడ్నెస్సు ప్రతిదీ ఫేస్ చేయాలనేది ఈ ఉగాదికి అర్థము. అలాగే షడ్రుచులతో మనం ఉగాది పచ్చడి చేసుకొని తింటాము. ఇంక ఉగాది పచ్చడి తినేసిన తర్వాత మా అమ్మ అయితే దోశ చికెన్ కర్రీ చేసింది. అది నేనైతే తింటున్నాను. హాస్టల్లో ఉంటే ఒక్క దోశ తినేదాన్ని. ఇక్కడ కాబట్టి చికెన్ కర్రీ ఉంటుంది కాబట్టి మా అమ్మ దోశలు బాగా వేస్తుంది. అందుకని 3 దోశలు వేసుకొని చికెన్ కర్రీ వేసుకొని ఫుల్లుగా కుమ్మేశాను. తినేసి ఫుల్లుగా నిద్రపోయేసాను. నిద్రపోయి లేచిన తర్వాత మా అమ్మ వడలు చేసింది. వడలు చికెన్ కర్రీ చేసింది. అవి కూడా ఏం తగ్గేదిలే అన్నట్టు ఫుల్లుగా తినేసాను. తినేసి మళ్ళీ కొద్దిసేపు చెట్టుల దగ్గర అట్టా అట్టా తిరిగేసాను. మా సైడ్ అయితే బాగా ఫేమస్ ఏంటంటే కోడికూర చిల్లిగారే మా సైడ్ బాగా చేస్తారు. తెలంగాణ సైడ్ అటు సైడ్ చూస్తే ఏంటి కోడికూర చిల్లిగారే అని అంటారు. కానీ మా సైడ్ బాగా ఫేమస్ చేస్తారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఫేమస్ ఉంటుంది కదా, అట్లాగా మా సైడ్ ఇదైతే బాగా ఫేమస్. ఇంక అమ్మ నాకు పెట్టేసింది. నేను ఫుల్గా ఒక 3 వడలు వేసుకొని చికెన్ వేసేసి తినేసాను. తినేసి అట్టట్ట తిరిగాను. నా ఉగాది అయితే నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మీరు ఉగాది పచ్చడి ఎలా వచ్చిందో అది కూడా కామెంట్ చేయండి. నేను చాలా కష్టపడుతున్నాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా చికెన్ కర్రీ ఎలా ఉందో చెప్పండి. బాయ్.